బూర్లు అంటే నూనెలోనే డీప్ ఫ్రై చేయాలా? అలా కాకుండా మనం ఇలా పొంగనాని ప్యాన్‌లో కూడా వేసుకోవచ్చు కదా! డిఫరెన్స్ ఏంటి? టేస్ట్ ఏమన్నా డిఫరెంట్‌గా ఉంటుందా? లేదా అలాగే వస్తాయా? అసలు వస్తాయా రాదా? అన్న డౌట్‌తో నేను ఈరోజు మార్నింగే నా దగ్గర ఉన్న బూర్లు పిండితో ఏం చేద్దాం అని ఆలోచించి ఇలా పొంగనాల ప్యాన్‌లోనే మనం బూర్లు ఎందుకు వేయకూడదబ్బా! మన దగ్గర పూర్ణం ఉంది. బూర్లు చేసుకునే బ్యాటర్ ఉంది. సో, ఒకసారి ట్రై చేసేస్తే పోలే? అయిపోలే అనిపించింది. వెంటనే పొంగనాల ప్యాన్ అయితే తీసి అందులో ఆయిల్ వేసేసా. కొంచెం పిండి వేసేసి మధ్యలో అయితే పూర్ణాన్ని పెట్టేసానండి ఇలాగా. చూస్తున్నారా? ఇలా మొత్తం అన్నాటిల్లో కూడా పూర్ణాన్ని పెట్టేసి పైన ఇంకొంచెం పిండి వేసేసి క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఒక్క 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని అటు ఇటు తిప్పుతాం కదా! సో, అలాగే తిప్పిన తర్వాత చూడ్డానికి రౌండ్‌గా మన పొంగనాలు ఎలా ఉంటాయి? అలాగే వచ్చినియి. టేస్ట్ అయినా డిఫరెంట్‌గా ఉంటుందేమో అని అనుకున్నాను గానీ, పర్వాలేదండి. బా బానే ఉంది. అన్నట్టు కాకుండా వావ్! ఇలా చేయొచ్చా? ఇంత తక్కువ ఆయిల్‌లో చేయొచ్చా? అన్నంత టేస్టీగా ఉంది. మా వారైతే ఆయిల్ తక్కువ యూజ్ చేసి ఐటెమ్స్ ఎక్కువ ఇష్టంగా తింటాడు మహానుభావుడు. అలా బూర్లు నిన్న చేసి పెట్టాను. కానీ ఆయిల్ ఉంది. ఆయిల్ ఎక్కువ ఉంటుంది. బూర్లు డీప్ ఫ్రై చేస్తారు. సో, నాకు అలా అయితే నచ్చవు అన్నారు. అందుకని చెప్పేసి నా పతిదేవుడికి ఇష్టమైన రీతిలో నేను చేసి పెట్టాలి కదా! అందుకని ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగా కుదిరినాయండి. ఎవరైనా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసుకోవాలనుకుంటే గనక ట్రై చేయండి. నార్మల్ పూరి అంత టేస్టీగా అనిపించకపోయినా బూర్లు తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. స్టంట్ వేయించుకున్న వాళ్ళు, హ్మ్, హై ఫ్యాట్ ఉన్నవాళ్ళు కానీ, తక్కువ ఆయిల్ యూజ్ చేద్దాం అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటాయి. మీకైతే మరీ నచ్చుతాయి. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఈ ఐడియా నచ్చితే గనక నాకు ఒక చిన్న కామెంట్ కానీ, లైక్ గానీ చేశారంటే నాకు మరింత బూస్టర్ కింద అనిపిస్తుంది. మీలో ఇదెవరైనా ట్రై చేశారా?